ఈరోజు వీడియోలో మనం iPhone 7 Plusలో iOS 15 పబ్లిక్ బీటా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్ 7 Plusకే కాదు, అన్ని ఐఫోన్స్కి ఒకటే. సో iOS 15, iOS 14 సపోర్ట్ చేసిన అన్ని ఐఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే iPhone 6s నుంచి 12 Pro దాకా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ iOS 15 బీటా వర్షన్ కాబట్టి ముందుగా మీరు మీ ఐఫోన్ని ఫుల్గా బ్యాకప్ చేసుకోండి. ఇది మీరు ఐట్యూన్స్లో అయినా ఐక్లౌడ్లో అయినా బ్యాకప్ చేసుకోవచ్చు. సో మీరు బ్యాకప్ చేసుకున్నాక సఫారీ బ్రౌజర్కి వెళ్ళండి. ఇప్పుడు సెర్చ్లో యాపిల్ బీటా ప్రోగ్రామ్ అని టైప్ చేస్తే మీకు బీటా ప్రోగ్రామ్ వెబ్సైట్ కనిపిస్తుంది, లేదా దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అది ఓపెన్ చేసినా చాలు. సో మీరు వెబ్సైట్కి రాగానే సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ అని అడుగుతుంది. మీరు ఫస్ట్ టైం బీటా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే సైన్ అప్ అవ్వాలి. సో వన్స్ మీరు సైన్ అప్ అయిపోయాక ఎన్రోల్ యువర్ డివైస్ అని కనిపిస్తుంది, అది ఓపెన్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా బ్యాకప్ చేసుకోమని చెప్తుంది. ఇది బీటా సాఫ్ట్వేర్ కాబట్టి మీ డేటా బ్యాకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్స్టాల్ అయిన ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్స్ అవుతే మీరు మీ ఐఫోన్ని ఐట్యూన్స్ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ బీటా ప్రొఫైల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి అండ్ అలో నొక్కండి. ఇప్పుడు మీరు మీ సెట్టింగ్స్కి వెళ్తే మీకు ప్రొఫైల్ డౌన్లోడెడ్ అని కనిపిస్తుంది, అది ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ అయిపోయాక రీస్టార్ట్ చేయమంటుంది, సో రీస్టార్ట్ చేసుకోండి. వన్స్ రీస్టార్ట్ అయిపోయాక మీరు మీ సాఫ్ట్వేర్ అప్డేట్కి వెళ్తే iOS 15 బీటా డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ నొక్కాక డౌన్లోడ్ అవడానికి మీ నెట్ స్పీడ్ బట్టి చాలా టైం పడుతుంది. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయాక మీకు ఇన్స్టాల్ నో అని వస్తుంది. అండ్ ఇన్స్టాల్ అయ్యే ప్రాసెస్లో రీస్టార్ట్, పవర్ ఆఫ్ అలాంటివి ఏం చేయకండి. సో వన్స్ iOS 15 ఇన్స్టాల్ అయిపోయాక మీకు హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది, అంతే. ఇప్పుడు మీరు iOS 15 పబ్లిక్ బీటాలో ఉన్నారు. ఇది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీ యాప్స్, డేటా ఏమి రీసెట్ అయిపోవు, ముందు ఎలాగుందో అలాగే ఉంటుంది. అండ్ iOS 15 ఇన్స్టాల్ అయిపోయాక మీ ఫోన్ని ఒకసారి రీస్టార్ట్ చేసుకుంటే మంచిది. అండ్ iOS 15 ఫ్యూచర్స్ మీద నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. సో మీకు iOS 15 గురించి డీటెయిల్స్ కావాలి అంటే ఆ వీడియో చూడండి. అండ్ ఇంకపోతే iPhone 7 Plusలో iOS 15 ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉంది. అండ్ మనకి ఇందులో లైవ్ టెక్స్ట్, స్క్రీన్ షేర్ అండ్ కొన్ని ఫీచర్స్ ప్రస్తుతానికి అవైలబుల్గా లేవు. కోర్స్ ఇది బీటా కాబట్టి ఇలాంటి బగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిందే. కానీ ఫోకస్ మోడ్స్, న్యూ సఫారీ బ్రౌజర్, న్యూ మ్యాప్స్, ఫేస్ టైమ్ లింక్స్ అండ్ ప్రైవసీ ఫీచర్స్తో పాటు మిగతావన్నీ బాగానే పనిచేస్తున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్లో కూడా ఏ డ్రాప్ నోటీస్ చేయలేదు. అంటే అప్పుడప్పుడు లైట్గా ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి, అయినా ఇది ఫస్ట్ బీటా కాబట్టి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసిందే. ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి అప్పుడే పూర్తిగా చెప్పలేను, అయినా ఇది ఇన్స్టాల్ చేసి 1 డే అవుతుంది. కానీ ప్రస్తుతానికి అయితే బ్యాటరీ లైఫ్ సేమ్ iOS 14 లాగే వస్తుంది. ఫ్యూచర్ వీడియోస్లో బ్యాటరీ లైఫ్ గురించి ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. అండ్ ఓవరాల్ ఈ బీటా చాలా స్టేబుల్గానే ఉంది. మీరు iOS 15 ఇన్స్టాల్ చేసుకోవాలా అంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ మీరు మళ్ళీ iOS 14కి వెళ్ళాలి అంటే ఐట్యూన్స్ నుంచి మాత్రమే రీస్టోర్ చేసుకోగలరు. సో మీకు ఎక్స్పెరిమెంట్ చేయడం నచ్చకపోతే ఇన్స్టాల్ చేసుకోకండి. ఎలాగో ఇంకో 3 monthsలో పబ్లిక్కి రిలీజ్ చేస్తారు, అప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు iOS 15 ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే రిస్క్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు iOS 15 ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎలా పనిచేస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఏమైనా బగ్స్ నోటీస్ చేసి ఉంటే ఫీడ్బ్యాక్ యాప్లో రిపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్స్లో ఆ బగ్స్ ఫిక్స్ చేస్తారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.